హలో గైస్, వెల్కమ్ టు జేపీ డిజిటల్స్. సో లాస్ట్ క్లాస్లో మీకు చెప్పింది వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు ఆ వెబ్సైట్ డిజైనింగ్ ఎలా ఫాలో అవుతాము, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి అనేది మేము క్లారిటీగా చెప్పాను. సో ఈరోజు వచ్చేసి అసలు మనం వెబ్సైట్ని డిజైన్ చేద్దాం. ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఏంటో నిన్న క్లాస్లో చూసాం. సో వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఫస్ట్ వచ్చి పేజెస్లో మనం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మెనూ అంటే హెడర్లో మెనూని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్, మన వెబ్సైట్ని రిలేటెడ్ దేనికైతే దానికి కస్టమైజ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఎందులో చేస్తామంటే వర్డ్ ప్రెస్ వర్డ్ ప్రెస్ అనే సైట్లో మనం మొత్తం చేస్తాం. సో ఇప్పుడు వర్డ్ ప్రెస్కి అయితే నేను ఇది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది వర్డ్ ప్రెస్ అకౌంట్. సో ఇందులో మనం వర్డ్ ప్రెస్లో ఫస్ట్ మనం వెబ్సైట్ డిజైనింగ్లో మాట్లాడుకుంది పేజెస్. సో పేజెస్ అనేసరికి ఇది. సో ఈ పేజెస్లో ఫస్ట్ అసలు పేజెస్ అంటే మీకు ఐడియా వచ్చేటట్టు కూడా వెబ్సైట్ చూపిస్తాను. సో మన వెబ్సైటే తీసుకుందాం, జేపీ డిజిటల్స్. ఇది వచ్చేసి మన వెబ్సైట్. సో మన వెబ్సైట్లో హోమ్ అనేది ఇది ఒక పేజ్. నెక్స్ట్ అబౌట్ అస్ అనేది ఇది ఒక పేజ్. సో ఇక్కడ ఉన్నవన్నీ హోమ్ కానీ అబౌట్ అస్ కానీ సర్వీసెస్, పోర్ట్ఫోలియో లేదా కోర్సెస్ అన్నా కానీ ఇవన్నీ వచ్చేసి పేజెస్. వీటిని మనం పేజెస్ అంటాం. సో ఈ కలెక్షన్ ఆఫ్ పేజెస్ అన్ని కలిపి మనం ఒక వెబ్సైట్గా అని పిలుస్తాం. సో ఇది ఒక్కొక్క వచ్చేసి ఒక్కొక్కటి పేజ్. ఇది పేమెంట్స్ అనేది పేజ్ ఒకటి, కాంటాక్టర్స్ ఒకటి, బ్లాగ్. ఏ పేజీకి సంబంధించిన కంటెంట్ ఆ పేజ్లో మనం రాస్తాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు పేజెస్ అనేది ఏంటో ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండేది. సో పేజెస్ ఈ పేజెస్లో మనం పేజెస్ ఎలా తీసుకుంటాం, ఒక వర్డ్ ప్రెస్లో పేజ్ అనేది ఎలా తీసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ పేజ్. ఈ పేజ్లో మనకి ఇక్కడ యాడ్ ఏ పేజ్ అనే ఒక ఆప్షన్ ఉండేది. ఇక్కడ యాడ్ ఏ పేజ్ క్లిక్ చేసినాక నెక్స్ట్ మనకి ఇక్కడ టైటిల్. 1 minute. పేజెస్. ఈ పేజెస్లో ప్రజెంట్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు మనం ఒక యాడ్ పేజ్ ఇక్కడ నుంచి అయినా క్లిక్ చేసుకోవచ్చు, యాడ్ పేజ్, లేదా ఎక్కడైనా మనం ఇక్కడ నుంచి అయినా యాడ్ పేజ్ చేసుకోవచ్చు. సో యాడ్ పేజ్ వచ్చేసరికి ఇక్కడ మనం టైటిల్ అంటే మన పేజ్ నేమ్ ఏదైతే ఉండాలో అది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ ఉండాలి. ఏ వెబ్సైట్ తీసుకున్నా కానీ మీకు హోమ్ పేజ్ అనేది మ్యాండేటరీగా మీరు తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్. నేను ఇక్కడ హోమ్ అని తీసుకున్నాను. పేజ్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ సింపుల్గా పబ్లిష్ చేద్దాము. నెక్స్ట్ మీకు డీటెయిల్గా చెప్తాను. పబ్లిష్. సో హోమ్ ఈజ్ నౌ లైవ్ అంటే మన హోమ్ పేజ్ అనేది వెబ్సైట్లోకి పబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొక పేజ్ ఏదన్నా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ పేజ్ అనే ఆప్షన్ ఇక్కడ వెంటనే వచ్చింది. యాడ్ పేజ్ తీసేసుకొని నెక్స్ట్ అబౌట్ పేజ్ ఒకటి యాడ్ చేసుకోండి. అబౌట్ పేజ్ పబ్లిష్. సో ఇప్పుడు 2 పేజెస్ అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు మీకు ఒకవేళ పేజ్ వ్యూ ఎలా ఉండిద్దో చూడాలనుకుంటే ఇక్కడ పేజ్ యాడ్ చేసిన తర్వాత వ్యూ పేజ్లోకి వెళ్ళి చూస్తే యాజ్ ఆఫ్ నౌ మనకి ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా జస్ట్ పేజ్ నేమ్ ఒకటి చూపిస్తుంది. సో ఇది పేజ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ప్రెస్లోకి బ్యాక్కి వెళ్ళి చూద్దాం మన పేజెస్ ఎన్ని యాడ్ చేసామో. సో ఇక్కడ మనం ఆల్ పేజెస్ క్లిక్ చేసిన తర్వాత కీవర్డ్ మనకి ఇది హోమ్ పేజ్ ఒకటి యాడ్ చేసాము, అబౌట్ పేజ్ ఒకటి యాడ్ చేసాము. ఈ ప్రైవసీ పాలసీ శాంపుల్ పేజ్ డిఫాల్ట్గా వస్తాయి మనకు అవి. ఒకవేళ మనకి శాంపుల్ పేజ్ వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ బల్క్ యాక్షన్స్లో మూవ్ టు ట్రాష్ అండ్ అప్లై చేస్తే మనకి ఆ పేజ్ అనేది డిలీట్ అయిపోయింది. సో పేజ్ డిలీట్ చేసుకునే విధానం ఇది. సో నెక్స్ట్ మనం 2 పేజెస్ అయితే ఇక్కడ యాడ్ చేసాం, హోమ్ పేజ్ ఒకటి, అబౌట్ పేజ్ ఒకటి. సో పేజెస్ అనేది ఇలా యాడ్ చేసుకుంటాం మనం. లేదు నెక్స్ట్ మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలి, హోమ్ పేజ్లో ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేసి
ఇక్కడ మీరు ఏదన్నా మ్యాటర్ రాసుకుంటే ఇక్కడ మీకు అది వెబ్సైట్లో మీకు కంటెంట్ అనేది డిస్ప్లే అయ్యింది. ఆల్మోస్ట్ మనం ఇది యూస్ చేయము, ఒక ప్లగిన్ యూస్ చేస్తాము. ఆ ప్లగిన్ యూస్ చేసి మనం వెబ్సైట్లో ఏదైనా డిజైనింగ్ చేస్తాము. సో మీకు అది ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది కూడా నీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పేజెస్ ఎలా క్రియేట్ చేయాలని మాత్రమే చెప్తున్నాను. సో ఇది పేజెస్ క్రియేట్ చేసే విధానం. సో బ్యాక్ టు వర్డ్ప్రెస్లోకి వెళ్తే మనం 2 పేజెస్ అనేది క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏముంది, పేజెస్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. పేజెస్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే మీకు పేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి థీమ్స్. ఇప్పుడు థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చూపిస్తాను. థీమ్స్ అనేది మనకి అపీరెన్స్ లో ఉండేది. ఈ అపీరెన్స్ లో థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనం ఏదో ఒక థీమ్ అయితే ర్యాండమ్ గా తీసుకుందాం. సపోజ్ ఇది యాక్టివేట్ చేసి చూద్దాం. మినిమైజ్ అనే థీమ్. యాజ్ మన మొబైల్స్ లో ఎలా థీమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇంటర్ఫేస్ అంతా మారిపోయిద్దో, సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం థీమ్ తీసుకున్న తర్వాత మన వెబ్సైట్ ఇంటర్ఫేస్ అంతా ఈ థీమ్ లోకి వచ్చింది. సో ర్యాండమ్ గా ఒక థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనకి మెనూస్ అనే ఆప్షన్ వచ్చింది. అప్పటి వరకు మెనూస్ అనే ఆప్షన్ మనకి అపేర్ అవ్వదు. సో థీమ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మనకి మెనూస్ అండ్ కస్టమైజ్ ఆ రెండు అందులోనే వస్తాయి. సో మ్యాండేటరీగా మనం థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మెనూస్. థీమ్స్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ మెనూస్లో మనం పేజెస్ ఏవైతే క్రియేట్ చేసామో అవి మనకి మెనూ లిస్ట్లో చూపిస్తాయి. సో ఇక్కడ మనకి అబౌట్ అండ్ హోమ్ ఈ రెండు చూపిస్తున్నాయి. సో ఇక్కడ క్రియేట్ మెనూ నేమ్ అనేది ఏదైనా తీసుకోవాలి. మనం హెడర్ అనే ఒక నేమ్ తీసుకుందాం. క్రియేట్ మెనూ. హెడర్ అనే నేమ్తో ఒక మెనూ తీసుకున్నాం. ఇక్కడ మనకు అప్పుడు అబౌట్ అండ్ హోమ్ ఇలా పేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ చూపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసుకుని యాడ్ టు మెనూ. సో ఇలా వస్తాయి. మనం మెనూలో ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ మనం ఆర్డర్ చేంజ్ చేసుకోవాలని జస్ట్ ఇలా పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఆ ఏ ప్లేస్లో కావాలని చెప్పి చూడాలంటే ఇలా డ్రాగ్ చేస్తే ఏ ప్లేస్లో ఫస్ట్ కావాలి, ఏ సెకండ్ కావాలని చూస్తే మనకి ఇక్కడ తీసుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ సేవ్ మెనూ చేస్తాం. సో మెనూ వచ్చేసరికి ఇది. ఇంకా డీటెయిల్గా మీకు వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకా మీకు డీటెయిల్గా అర్థమైంది. సో ఇది మెనూ. నెక్స్ట్ వచ్చేసి మెనూ తర్వాత కస్టమైజేషన్. ఈ కస్టమైజేషన్స్లో మనం వెబ్సైట్ కస్టమైజేషన్స్ మొత్తం ఇక్కడ చేస్తాం. అంటే కలర్స్ కానివ్వండి, లేదా హెడర్ ఇమేజ్, మెనూలో చేంజెస్ కానీ, నెక్స్ట్ థీమ్ ఆప్షన్స్ ఏదన్నా చేంజ్ చేయాలి, హెడర్ కానీ ఫోటర్ కానీ ఏమన్నా చేంజ్ చేయాలంటే ఇదంతా మనం కస్టమైజేషన్స్లో ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. హోమ్ పేజ్ సెట్టింగ్స్ స్టాటిక్ ఉండాలా, లేటెస్ట్ పోస్ట్గా ఉండాలా, ఇది మనకు బ్లాగింగ్లో యూస్ అయ్యింది. నేను అప్పుడు చెప్తాను. సో ఇలా మనం అయితే తీసుకుంటాము. ఇప్పుడు మన థీమ్ అయితే నేను ఇన్స్టాల్ చేశా కదా. థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. వెబ్సైట్ చూడండి. థీమ్ ఇన్స్టాల్ చేసినాక మనం ఏ థీమ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ థీమ్లోకి వచ్చేసింది వెబ్సైట్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ వేరే థీమ్ ఏదైనా తీసుకున్నాము. ఈ థీమ్ ఉంది, దీన్ని యాక్టివేట్ చేసి వస్తాను. దీన్ని యాక్టివేట్ చేసాను. ఇప్పుడు ఈ థీమ్లోకి మన వెబ్సైట్ మొత్తం చేంజ్ అయిపోయింది. సరే థీమ్ చేంజ్ అయిపోయింది. సో అలా థీమ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనకు డిఫాల్ట్గా ఏదైనా అర్జెన్సీ ఉంటే ఇక్కడ ఉన్న థీమ్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఆస్ట్రా ఇందులోకి వెళ్తే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థీమ్స్ కూడా ఉంటాయి. ఆస్ట్రాలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీస్ ఈజ్ అబౌట్ థీమ్స్, మెనూస్, కస్టమైజేషన్ అండ్ హౌ టు క్రియేట్ పేజెస్. ఇప్పుడు వరకు ప్రజెంట్ మనం 2 పేజెస్ అయితే చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్స్ అంటే నేను చెప్పినట్లు మీకు ఏదైనా యాప్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి కదా మొబైల్స్లో, అలా ప్లగిన్స్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగిన్స్ అనేవి యూస్ చేస్తాం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. ఏ ప్లగిన్ ఎప్పుడు యూస్ అయ్యింది అనేది నేను వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు అన్నీ చెప్తాను. సో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ అయితే ఉంటాయి, వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఆప్షన్ యూజర్స్లో మనం ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ప్రస్తుతానికి అయితే నాది ఉంది. తర్వాత మనం ఎవరికన్నా యాక్సెస్ ఇవ్వాలనుకున్నా యూజర్స్ని యాడ్ చేయాలనుకున్నా మనం ఇక్కడ యాడ్ యూజర్ నుంచి క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్, మన యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఏమి ఇచ్చాం వాళ్ళకి అదేమి ఇచ్చి మనం యూజర్ని యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మన ప్రొఫైల్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ మన ప్రొఫైల్ అంటే ఎలా ఉంది, యూజర్ నేమ్ ఎలా ఉంది, నిక్ నేమ్, మన బయోగ్రఫీ ఇచ్చుకోవచ్చు, ప్రొఫైల్ పిక్చర్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ప్రొఫైల్స్లో ఉంటాయి. నెక్స్ట్ సెట్టింగ్స్, ఇది మెయిన్. మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ అనే ఒక ఆప్షన్ ఉండేది. ఈ జనరల్లో ఇదంతా మన మెయిన్ సైట్లో మన టైటిల్, అంటే టైటిల్ మనకి ఇక్కడ టైటిల్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఈ క్యూఏ ప్రో అకాడమీ అనేది ఇక్కడ నేను ఎలా ఇచ్చాను, దాని ట్యాగ్ లైన్ ఏమి ఉండాలి, నెక్స్ట్ సైట్ ఐకాన్, మీరు ఏదన్నా ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ వర్డ్ప్రెస్ ఐకాన్ ప్లేస్లో మీ లోగో అనేది వచ్చింది. సపోజ్ నేను చూపిస్తాను ఒకటి. నేను మన జేపీ డిజిటల్స్ లోగో ఇచ్చి చూస్తాను. ఇమేజ్ సైజ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఎక్కువైంది అనుకుంటే డిక్రీజ్ ఎలా చేసుకోవచ్చు. క్రాప్ ఇమేజ్. సో పైన మన ఇలా ట్యాబ్లో మన ఇలా ఐకాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ సబ్స్క్రైబ్ ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ డేట్ ఫార్మాట్, మన డేట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్. ఫస్ట్ వచ్చేసి ఇయరా, మంతా, డేనా, లేదా మంత్ కావాలా, డేటా, ఇయరా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కస్టమ్ మీకు నచ్చినట్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టైం ఫార్మాట్ కూడా మీకు ఎలా ఉండాలి, హవర్స్, మినిట్స్ ఉండాలి ఫస్ట్, లేదా ఏది ఉండాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేంజెస్ మేక్ చేసినాక ఇప్పుడు ఇక్కడ మనకు వర్డ్ ప్రెస్ది లోగో ఉంది కదా, అది మన లోగో జేపీ డిజిటల్స్ లోగో వచ్చింది. చూసారా, జేపీ డిజిటల్స్ లోగో అనేది ఇక్కడ వచ్చింది. సో మన జనరల్ సెట్టింగ్స్ అన్ని ఇలాంటివన్నీ ఇక్కడ సైట్ టైటిల్, ఇలా ఐకాన్స్ ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మెంబర్షిప్, సో ఇక్కడ మనకి యాక్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. మీకు సైట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ ఉంది, లేదా మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అయితే ప్రజెంట్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటాం, యూటీసీ టైమ్ జోన్. సో సెట్టింగ్స్లో ఈ జనరల్ ఆప్షన్ అనేది మెయిన్. నెక్స్ట్ మీకు మీడియాలో ఇందులో మనకి వెబ్సైట్కి కావాల్సిన ఫైల్స్ కానీ లేదా ఇమేజెస్, వీడియోస్ అలాంటివన్నీ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఇచ్చాను కాబట్టి నేను సైట్ ఐకాన్ ఇది ఉంది. లేదు మీకు ఏదైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే ఇక్కడ నుంచి ఇవన్నీ యాడ్ చేసుకుని ఇందులో సేవ్ చేసుకుని ఉంచవచ్చు. అంటే మీ వెబ్సైట్కి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఇక్కడ సేవ్ చేసుకుని ఉంచవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు బ్లాగ్స్ రాసేటప్పుడు మనం బ్లాగ్స్ రాసేటప్పుడే మనం పోస్ట్ ఆప్షన్ అనేది యూస్ చేస్తాం. అప్పుడు మీకు పోస్ట్ గురించి డీటెయిల్గా పోస్ట్ ఎలా యాడ్ చేయాలి, అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, ట్యాగింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు బ్లాగ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు అందులో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఇంట్రడక్షన్ టు క్రియేట్ ద వెబ్సైట్. సో మనం బేసిక్ అయితే ఫస్ట్ పేజెస్ అనేది మెయిన్, పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి థీమ్స్. అపీరెన్స్లోనే మనకి థీమ్స్ ఉండేది. థీమ్స్ డౌన్లోడ్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ మెనూస్ అండ్ కస్టమైజేషన్ అనే ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం పేజెస్, తర్వాత అపీరెన్స్లో థీమ్స్ తర్వాత మెనూస్ తర్వాత కస్టమైజేషన్. సో బేసిక్గా ఈ 4 స్టెప్స్ అనేది మనం ఫాలో అయితే ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు ఒక శాంపిల్ వెబ్సైట్, ఒక బిజినెస్ మీద మీకు శాంపిల్ వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అందులో మ్యాటర్ అనేది ఎలా తీసుకోవాలి, ప్లాగరిజం లేకుండా ఎలా తీసుకోవాలి కంటెంట్, అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.